స్క్రబ్ అంటాను. రియాలిటీ ఏదో అర్థం కావాలా మీడియాకు, అట్ట మాట్లాడాలా మీరు. అందరికీ నమస్కారం. మాదైతే పల్లెటూరు నందికొట్కూరు. మేము ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇంట్లో ఖాళీ ఉండకుండా పని చేసుకుందామని ఆశతో బీరోలో మేము చేసుకుంటే తినాలా లేదంటే అలా అని మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి స్కబ్బర్స్ అని ఎక్స్ఓ అని స్కబ్బర్స్ అని ఉమ్మడి బాలరాజు సారు మాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. మేము దాన్ని నమ్మి ఒక్కొక్కరం షాప్కి వచ్చి అతనికి అడిగి రియల్ అని చెప్తుంటేనే మేము దీంట్లోకి చేరినాము. మాకు ఆ సారు ఉన్నే తెలుస్తలేదు, లేని తెలుస్తలేదు. 2-3 రోజులు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు సారు. పోలీసులు కూడా సారులు ఏం పట్టించుకోవడం లేదు. 3 రోజుల మేము తిండి తిప్పాలు నీళ్లు మానేసి తిరుగుతున్నాం. నిద్రలు పొద్దున ఉదయం 9 గంటలకు వస్తే నైట్ 9 వరకు ఇక్కడనే ఉంటున్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. మా బాధని ఎవరైనా 1,30,000 కట్టినాం ప్రతి ఒక్కరు. 2 లక్షలు 15 రోజులు చెప్పి 1,30,000 కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2,60,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. 1,80,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో చాలా మంది డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదో వస్తుందని మేము చేసుకుంటే తినాలా లేదంటలే అని ఆశపడి మేము దీంట్లో దిగినాము. కానీ మాకు ఇంత మోసం చేశారని తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఎప్పుడు జరిగింది? మీరు ఎప్పుడు జాయిన్ అయినారు? మేము జూలై 1st జాయిన్ అయినాం. మాకు ఒక అమౌంట్ పడింది, నెల బిల్లు 20,000 పడింది. ఇప్పుడు నెక్స్ట్ 15వ తేదీ ఆల్రెడీ వాళ్ళు మెటీరియల్ తీసుకుపోయి మాకు డబ్బులు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు ఇంతవరకు. సార్ ఏం రెస్పాన్స్ కాలేదు. మెటీరియల్ కూడా ఇంట్లోనే పడింది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు? ఇక్కడ కర్నూలు వాళ్ళు కర్నూలు వాళ్ళే అని చెప్పారు. సి క్యాంపులో ఉన్నాము అని చెప్పినారు. అన్ని వాళ్ళు ఇక్కడివే ప్రూఫ్ చూపించినారు కాబట్టి మేము నమ్మి తీసుకెళ్ళాము. ఉమ్మడి బాలరాజు ఒకసారి రాజేష్ సారు ఒకసారి SXO ఎంటర్ప్రైజెస్ ఎక్కడ ఉంది? అమ్మ హాస్పిటల్ వెనుకలా ఉంది సార్. సందులో ఎంతమంది ఉండొచ్చు అందాజుగా అయితే మాతో అయితే 170-400 మంది అంటున్నారు సార్. వాళ్ళేమో 170, మేము ఎన్నిసార్లు అయినా 170 అంటున్నారు. ప్రస్తుతానికైతే 400 మంది తీసుకున్నారంట. మాకైతే తెలియదు. మాకు తెలిసిన కాడికి వచ్చినాము. సోమవారం నుండి తిరుగుతున్నాము. దీనికి ఏది అసలు మాకు రీజన్ తెలుస్తలేదు. నందికొట్కూరు, వడ్డమాను, తుమ్మలూరు, ఆదోని, కడప, అనంతపురం, ఆత్మకూరు, వెల్గోడు, రాయచోటి, గద్వాలు, పులివెందులు, ఇవన్నీ చాలా ఊర్లు. కడప, తిరుపతి అందరు తీసుకున్నారు సార్. మా పేర్ల నా పేరు సుజాత. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునేదంటే ఎవరికైనా ఆశే కదండి. ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్దామన్నా చిన్నపిల్లలు, అత్త మామ, ముసలి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూపించి ఒకటికి 4-5 సార్లు అవే రిపీట్ చేసుకుంటా. ఇప్పుడు ఫోన్ వాడిన ఆడవాళ్ళు ఎవరుంటారండి? ఆ ఫోన్లో చూసి నిజమా కాదా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నమ్మించి, ఆ స్టాఫ్ గర్ల్స్ అయితే మరీ ఓవర్ అండి. అసలు మీలాగే అండి, మేము కూడా మీలాంటి ఫ్యామిలీస్ నుంచే వచ్చినాము. అలా కాదక్క, ఇలా కాదక్క, నమ్మొచ్చక్క, కంపెనీ ఎత్తేసే ఉద్దేశం లేదక్క అని చాలా మాటలు చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి 2-3 సార్లు తిరిగామండి. నమ్మొచ్చా లేదా అని. ఎక్కడైనా ఈ బ్రాంచ్లే ఉన్నాయి మేడం, మీరు చూసారో లేదో. మార్కాపురం ఉంది, విజయవాడ ఉంది, నెల్లూరు ఉంది, ఆదోని ఉంది, ఏదేదో చెప్పి అవన్నీ రీల్స్ చూపించి ఇలా ఇక్కడ ఇవి మధ్యలో ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి, చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు కడుతున్నాము, ఏంటండి గ్యారంటీ అంటే, 1,00,000 రూపాయలకే నువ్వు ఇలా అనుకుంటే నా స్టాఫ్ నీ ఇంటికి వస్తుంది. నువ్వు ఏదైనా షాప్లో అమ్మితే ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ? అదే నీ డబ్బులు మా దగ్గర ఉంటే నువ్వు ఎవరికి ఇవ్వకుండా మాకే ఇస్తావు కదమ్మా అని చెప్పి నమ్మించి వేరే ఊర్ల వాళ్ళు కూడా అడుగుతున్నారు. సరే అంటే పిలవండి అమ్మా, చాలా మంచిది, మీకు ఆడవాళ్ళకి బాగుంటుంది అని డైరెక్టర్స్ ఇది చేసి ఇప్పటికేమో విజయవాడలో న్యూస్ ఇలా వస్తుంది సార్. ఏంటి సార్ మీ ఆన్సర్ అంటే, మనకి వాళ్ళకి సంబంధం లేదమ్మా, మందే వాళ్ళదే, మేము అట్లా కాదు అని చెప్పి తీరా ఆఫీస్ దగ్గరకు వచ్చి బాండ్ తీసుకొని వచ్చేసరికి క్లోజ్ సార్. అందరు ఫోన్స్, అసలు ఎవరు ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పోలీస్ స్టేషన్లో మరి మార్చర్ల సార్. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నందికొట్కూరు బ్యాక్ సైడ్ ఉంటున్నాం. ఇక్కడ లోకల్లో అవైలబుల్ కదా అని ఆశపడి తీసుకుంటే ఇలా చేశారు సార్.
పోలీస్ మెటీరియల్ అంటున్నారు, అది ఏ మెటీరియల్ ఏమిటికి ఉపయోగపడుతుంది? గ్రీన్ థ్రెడ్ సార్, అంట్ల పీసు వాడని ఆడవాళ్ళు ఉండరు కదా సార్. ఇప్పుడు ఎక్కడైనా అదే ట్రెండ్ అవుతుందమ్మా. ఇప్పుడు దీని మీదే మనకి మీరు ఒకవేళ బయట అమ్ముకోవాలన్నా మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. బయట మేము అమ్మలేము సార్ అంటే మీరు మాకే అమ్మండి చాలమ్మా. 15 రోజులకి 10,000, 15 రోజులకి 10,000. మీరు కట్టే అమౌంట్, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఇలా ఉంటుందమ్మా మీకు బెనిఫిట్ అని చెప్పి ఒక్కొక్కరం ఆశపడి నెల చేసినాం సార్. నెల చేసి మా పక్క వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు అందరం ఇంట్లో ఎవరి చేతిలో రూపాయలు లేదు సార్. మా గోల్డ్ మా హస్బెండ్ పర్మిషన్తో తీసుకొని ఇలా పెట్టొస్తే ఇప్పుడు ఇలా జరిగింది సార్. మాకు ఏమో మాటలేమో అలా చెప్పారు సార్ వాళ్ళు. తీరా చూస్తే అలా చెప్పారు. ఒక్కొక్కరు 20 కట్టిన వాళ్ళు ఉన్నారు, 30 కట్టిన వాళ్ళు ఉన్నారు, 15 కట్టిన వాళ్ళు ఉన్నారు. లక్షల సార్, లక్షలు. అందాజు ఎంత ఉండొచ్చు మా అంచనా ప్రకారం 200 ఇప్పుడు ఇక్కడ చెప్తున్న వాళ్ళే మాకు ఈ తోట 2 కోట్ల దాకా వస్తుంది సార్. మరి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. మేము లోకల్ కాబట్టి తెలుసుకోగలిగాం సార్. ఇప్పుడు దూరం వాళ్ళు ఉంటారు, ఎక్కడో మాచర్ల వాళ్ళు ఉన్నారు, సిరిపేట వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకోలేదు. 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం సార్. లాక్ వేసే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇచ్చాం సార్. మండే రోజు వచ్చాము, నిన్న వచ్చాము, ఈ రోజు వచ్చాము. అక్కడ పక్కన ఉండండి అమ్మా, లెటర్ రాసి ఇవ్వండి అమ్మా, చూస్తామమ్మా, సార్ లేరమ్మా, 6కి రండి అమ్మా, రేపు మార్నింగ్ రండి అమ్మా. ఆ స్టేషన్కి వెళ్ళండి అమ్మా, ఇక్కడ వాళ్ళు మాత్రమే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలమ్మా అని 3 డేస్ నుంచి ఈ న్యూస్ బయట లీక్ అయిందే లేదు సార్. మాలో మేమే సఫర్ అవుతున్నాం కానీ ఒక్కలైనా బయట దీన్ని ఇలా టాక్ చేసిందే లేదు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఏమైనా న్యాయం చేయాలి సార్. నా పేరు సంధ్య సార్. అసలు మెయిన్ సార్ ఈ అగ్రిమెంట్ ఉందమ్మా. ఒకవేళ నేను ఏదన్నా చేస్తే ఈ అగ్రిమెంట్ చూపించి ఎక్కడున్నా నన్ను పోలీసులు తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడతారమ్మా అని చెప్పారు సార్. గవర్నమెంట్ మాకు అప్రూవల్ గవర్నమెంట్ ఇచ్చింది. మేము గవర్నమెంట్ సర్టిఫికేషన్తోనే ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఏ భయం లేదు, మీకు ఏ టెన్షన్ లేదు. అంటే మీరు సోషల్ మీడియాలో చూసారా? అది ఇన్స్టాగ్రామ్లో చూశారు. అంటే వేరే వాళ్ళే చెప్పారా, కంపెనీ వాళ్ళు చేశారా? అది కంపెనీ వాళ్ళే వీడియోలు తీసేటోళ్ళు అక్కడ పోయి తీసుకున్నారు. లోపల శేఖర్ ఓకే ఓకే.